పార్టీ సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళామని చెప్తున్నారు ఈగల్ ఎస్పీ గిరిధర్. 11 మందికి టెస్టులు చేస్తే 6కి పాజిటివ్ ఉన్నట్టు వెల్లడించారు. సో అందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన జీవో ప్రకారంగా మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వారిని ఎర్రగడ్డ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ టెస్ట్ చేస్తే మొదట టెస్ట్ చేసినప్పుడు 5గురికి వచ్చింది. మరి ప్రొసీజర్ ప్రకారంగా మన డైరెక్టర్ సారు తర్వాత స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో ఒక జీవో తీసుకొచ్చారు. ఇటువంటి డ్రగ్ అబ్యూజర్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా మెడికల్గా అనే దాని మీద ఒక జీవో ఉంది. దాని ప్రకారంగా మనం మళ్ళీ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తికి దొరికింది. అతను పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అని తర్వాత తెలిసింది మాకు. అయితే మొత్తము 11 మందికి టెస్ట్ చేయగా మారవినేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ. పట్టుబడ్డ వారు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అయినా చట్ట ప్రకారమే ముందుకు వెళతామని చెప్తూ ఉన్నారు ఎస్పీ గిరిధర్. కాసేపట్లో వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. వాళ్ళు ఒక దగ్గర చైర్స్ వేసుకొని డ్రింక్స్ తర్వాత తీసుకుంటున్నట్టుగా మనకు ఆ సీన్ చూస్తే అర్థమైంది. మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని రౌండ్స్ సౌండ్ వినబడ్డది. మన ఇన్స్పెక్టర్లకు టీం వాళ్ళకు ఇది టపాస్లా లేకపోతే ఇదా అనేది ఒక 1-2 సెకండ్స్లో క్లారిటీ వచ్చింది. అరే ఇది ఫైరింగ్ జరిగినట్టుందని మన వాళ్ళు పరిగెత్తడం జరిగి చూస్తే ఎవరైతే నిమిత్ శర్మ అనేటని అతని దగ్గర వెపన్ దొరికింది. అతని కస్టడీలో తీసుకొని వెపన్ సీజ్ చేసుకొని తర్వాత అందరినీ పక్కన పెట్టేసి టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారిగా అందరూ జమ చేయలేదు. ఒక్కొక్కరు రావడం, యాడ్ ఆన్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈగిల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడము, వాటికి అనుగుణంగా మా ఆఫీసర్స్ అని ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నది. ఎక్విప్మెంట్ ఇవ్వడం, ప్రతి దగ్గర కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. చాలా నిఘా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మాకు. కాబట్టి ఇతను ఎంపీయా లేకపోతే ఎమ్మెల్యేనా లేకపోతే ఆర్డినరీ పర్సనా ఆఫీసరా అనేది ఈగిల్ ఫోర్స్కి అవసరం లేదు. అతను డ్రగ్ అబ్యూజరా లేదా అంతవరకే చూస్తాం మేము.